మన ప్రభును రక్షకుడు అనే శ్రీస్నామంలో ఇక్కడ కూడిన ప్రజలకి దేవుని పేరిట వందనాలు, దైవ సేవకులకి, దేవుని బిడ్డలందరికీ దేవుని పేరిట వందనాలు. చదవబడిన వాక్య భాగంలో దేవుడు లేడని బుద్ధిహీనులు మొదటి వచనంలో ఉంటది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుపొందురు, వాడు చెడిపోయిన వారు ఎలాంటి ఏం చేస్తారంట? అసహ్య కార్యాలు చేసేవారు, మేలు చేయి వాడు ఒక్కడును లేడు. దేవుడు లేడని నీవు నేను అనుకుంటే సరిపోదు. ఎందుకంటే దేవుడు నేనే దేవుడినని ఆయన వ్యక్తపరిచాడు. నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదని ఆయన వాగ్దానం చేశాడు. నిర్గమకాండ 20 అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎంత కానీ, క్రింద భూమి ఎంత కానీ, భూమి కింద నేల ఎంత కానీ ఉండి దేని రూపాన్ని నువ్వు చేసుకుని కూడా దేనికి ఆరాధన చేయకూడదు అనేది దేవుని యొక్క వాగ్దానం. మన విషయంలో దేవుడు మనకి ఇచ్చిన అపురూపమైన వాగ్దానం అన్నమాట. అయితే నీవు నేను బుద్ధిమంతులుగా ఉండాలి అంటే ఆ యొక్క వాగ్దానాన్ని నమ్మినట్లయితే ఆయన చేసేది సమస్తాన్ని మనము గుర్తెరగలుగుతాం. ఒకవేళ ఆ యొక్క దేవుడు చేసేదాన్ని మనం గుర్తెరగకపోతే, దేవుడు చేసేదాన్ని మనం కనుక గ్రహించకపోతే ఏమవుతుందంటే, మనము అలాంటి దేవుడు లేడని ఎవరైతే విశ్వసిస్తున్నారో, దేవుడు లేడని ఎవరైతే ఆలోచన చేస్తా ఉన్నారో, దేవుడు లేడని ఎవరైతే తలస్తా ఉన్నారో వారిలాగానే మనం కూడా మారిపోతాం. కానీ దేవుడు ఉన్నాడని నీవు నేను నమ్మాం కాబట్టి, దేవుడు సృష్టిని చేశాడని నీవు నేను నమ్మాం కాబట్టి, ఈ యొక్క దేవుని సన్నిధిలో నీవు నేను ఆరాధన చేయడానికి ఇక్కడ దేవుడిని నన్ను నిలవబెట్టాడు. కాబట్టి వారైతే విశ్వసించరు, వారైతే వారు దేవుని అంగీకరించరు కాబట్టి వారు ఇంకానూ లోకంలో ఉండిపోయారు, ఇంకానూ ఆ యొక్క లోక ఆలోచనలో ఉండిపోయారు. కానీ నీవు నేను శ్రేష్టమైన దేవుని నమ్మాం, నీవు నేను ఒక అపురూపమైన దేవుని నమ్మాం, నీవు నేను ఒక గొప్ప దేవుని నమ్మాం కాబట్టి దాన్ని బట్టి మనము ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచనంలో రాయబడి ఉంటది, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. అయితే ఎందుకు అలా చూస్తా ఉన్నాడంటే, ఎందుకు మనం వివేకం కలిగి దేవుని వెతకాలి అంటే, వివేకం అంటే జ్ఞానంకు సంబంధించింది, తెలివితేటలకు సంబంధించింది. ఈ లోకంలో దేవుడు అన్ని కూడా నోటి మాటతోని కలుగును గాక అంటే అన్ని కూడా ఈ యొక్క సర్వము సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా కలుగును గాక అనగానే అవన్నీ కూడా కలిగినాయి. కానీ నిన్ను నన్ను మాత్రమే దేవుడు ఏం చేశాడంటే తన అపూర్వమైన చేతుల చేత, తను ఎంతో ప్రేమతో, తను ఎంతో సంతోషంగా నీ యొక్క రూపాన్ని నా యొక్క రూపాన్ని చెక్కడానికి ముందు ఆదాంని నేల మట్టి నుంచి తీసిన తర్వాత ఒక రూపాన్ని ఆయన ఇచ్చిన తర్వాత, తన యొక్క పోలిక చొప్పున తన యొక్క రూపాన్ని ఇచ్చిన తర్వాత జీవాత్మని దేవుడు ఆయనకి ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఆయన జీవాన్ని ఇచ్చిన తర్వాత మనిషిని చేసినప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు. అయితే ఆ యొక్క నరుడు చేయొద్దన్న పాపాన్ని బట్టి, నరుడు తినొద్దన్న ఆ యొక్క పండుని తిన్నదాన్ని బట్టి, ఆ యొక్క శాపాన్ని బట్టి ఆ యొక్క పాపం అనేది విస్తరించిపోవటం వల్ల నేటికి కూడా ఆ యొక్క పాపంలో నుంచి విమోచన పొందలేని స్థితిలో మానవుడు జీవిస్తానే ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు కదా, వివేకము కలిగి దేవుని వెతికి వారు ఎవరైనా ఉన్నారని ఆయన ఆకాశం నుండి నిన్ను నన్ను కూడా పరీక్షిస్తా ఉన్నాడు, పరిశీలన చేస్తా ఉన్నాడు, వెతుకుతా ఉన్నాడు. అయితే నీవు నేను కనుక ఒకవేళ దేవుని వెతికే వారిగా మనం ఉన్నట్లయితే, దేవుని మీద ఆనుకునే వారిగా మనం ఉన్నట్లయితే, దేవుని ప్రేమించే వారిగా మనం ఉన్నట్లయితే, దేవుడే మనకి దిక్కని మనం కనుక అనుకుని అడుగులు ముందుకేసినట్లయితే దేవుడు ఎలాంటి కార్యాలైనా చేయగలడు. హల్లెలూయా. పాట ఉంది కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలడు. హల్లెలూయా. నీవు నేను ఒకవేళ ఒక ఉద్దేశాన్ని మనం అనుకుంటాము. అయితే ఒకవేళ ఉద్దేశపూర్వక కొన్ని ఆలోచనలు మనం చేస్తాం, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు వేరుంటాయి, మన యొక్క ఆలోచన విధానం వేరుంటది, మన యొక్క ఉద్దేశాలు వేరుంటాయి. కానీ మనకు శ్రమ కలుగుతున్నప్పుడు, వేదన కలుగుతున్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో, దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడు మనమంటే ఎంతో పట్టించుకోని స్థితిలో ఉన్నాడేమో అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవుడు నీ విషయంలో నా విషయంలో ఒక గొప్ప కార్యాన్ని ఆయన మొదలు పెట్టడానికి ఆయన సంసిద్ధుడు. ఏ స్థితిలోనైనా నిన్ను చేయి విడిచే దేవుడు అయితే కాదు. హల్లెలూయా. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించే దేవుడు. ఆయన అన్నాడు కదా, వివేకము కలిగి ఒకవేళ నువ్వు కనుక దేవుని వెతికే స్థితిలో నువ్వు కనుక ఉన్నట్లయితే ఆయన ఆకాశం నుండి నిన్ను తేరు చూసి నీ విషయంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన సంసిద్ధుడు. హల్లెలూయా.
అయితే ఏమైనా చేయగలడు. నీ యొక్క కథ అనుకున్నావు, నీ యొక్క జీవితం ఇంతవరకు అయిపోయింది, నా యొక్క జీవితం ముగిసిపోయింది, నా యొక్క జీవితంలో నేను ఇంకా ఏమి సాధించలేను, నా యొక్క జీవితంలో ఏమి నేను పొందుకోలేదు, అయితే నేను ఇంతే ఉండిపోవాలని చెప్పేసి నేను అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదే ప్రారంభం అని ఆయన చెప్తా ఉన్నాడు. ముగిసిన నీ యొక్క జీవితం నీ యొక్క చేతిలో లేదు, కానీ ఇప్పటి నుంచి నీ యొక్క జీవితంలో నీ యొక్క కథని నేను మార్చగలిగిన దేవుడు అని ఆయన పలుకుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముగిసిన జీవితం ముగిసిపోయింది, కానీ రానున్న జీవితంలో నువ్వు గొప్ప స్థితిలో ఉండాలన్నా, గొప్ప ఆశీర్వాదం కావాలన్నా, నీవు వివేకం కలిగి దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే, వివేచనతో దేవునికి ప్రార్థన చేసినట్లయితే, వివేచనతో దేవుని కొరకు ఆరాటంతో నువ్వు కనుక పరుగులు ముందుకు వేసినట్లయితే, నిశ్చయంగా నీ విషయంలో దేవుని గొప్ప కార్యం జరిగించడానికి ఆయన సంసిద్ధుడు. అయితే ఆకాశం నుండి నీ విషయంలో ఆయన కనిపెడతా ఉన్నాడు, ఆకాశం నుండి నిన్ను పరిశీలించి పరీక్షిస్తా ఉన్నాడు. అయితే ఆ యొక్క పరీక్షలో నువ్వు గనక నిలబడి ఒకవేళ ముందుకు అడుగులు వేయగలిగినట్లయితే, ఆ యొక్క పరీక్షలో నువ్వు గనక ముందుకి సాగినట్లయితే, దేవుడు నిశ్చయంగా నిన్ను నన్ను కూడా ఒక గొప్ప స్థితిలో ఉంచడానికి ఆయన సంసిద్ధుడు. అయితే ఇంకో పాట పల్లవి ఉంటుంది, చేసి ఉన్న ప్రార్థన నీవు మర్చిపోయినా సరే ఆయన మరిచిపోడు. చేసి ఉన్న ప్రార్థన నేను మరిచిపోయినా నువ్వు మరిచిపోగా నా మంచి నాయనా. చేసి ఉన్న ప్రార్థన అంటే ఒకవేళ నీవు నీ యొక్క జీవితంలో ఏదైనా బాధలు ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఎవరు నీకు తోడు లేనప్పుడు, ఎవరు నీకు అందరూ తోడున్నారు, అందరూ నాకు ఉన్నారని చెప్పేసి నువ్వు ఎవరినైతే నమ్మేవో వారు నిన్ను మోసం చేయొచ్చు. కానీ నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను నన్ను తన కొడుకు కంటే కూతురు కంటే ఎక్కువగా ఆరాధిస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు దారి పోసినప్పుడు, తన యొక్క రక్తపు చివరి పొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందించిన దేవుడికి ఎందుకంటే ఎక్కువ ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా చూపించలేరు. నీ యొక్క తల్లి నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ కొడుకు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ భర్త నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ యొక్క స్నేహితులు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ యొక్క బంధువులందరూ కూడా నీవు యేసుని నమ్మినట్లయితే నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ ప్రభువైన యేసయ్య మాత్రం నీవు ఆయనని తెలుసుకోనక మునిపే, ఆయన నువ్వు ప్రేమించక మునిపే, ఆయన నువ్వు ఆరాధించక మునిపే నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రిక్తుడిగా వచ్చాడు. ఎందుకంటే నీవు ఇంకా పాపంలో జీవిస్తుండగానే, నేను ఇంకా పాపంలో ఉండగానే ఆయన నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన దేని కొరకు వివేకం కలిగి వెతకమన్నాడంటే, ఆయన చేసిన త్యాగాన్ని వెతకమంటున్నాడు, ఆయన చేసిన ఆ యొక్క మరణాన్ని ఎతకమంటున్నాడు, ఆయన చేసిన ఆ యొక్క మరణ బలిని ఎతకమంటున్నాడు. అయితే ఎప్పుడైనా సరే దేవుడు చేసిన త్యాగాన్ని మనం గుర్తించామా, లేకపోతే మన యొక్క సొంత ఆలోచన బట్టి ముందుకు అడుగులు వేస్తున్నామా, ఒకసారి మనం గమనించుకోవాలి. అయితే దేవుడు చేసిన మేలును, దేవుడు చేసిన ఉపకారాలను మనం మర్చిపోకుండా, ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు. నీవు కూడా బుద్ధిహీనులాగా ఉండి ఆయన వెతకకుండా ఉండకుండా బుద్ధిమంతుడు వాళ్ళైనా వ్యక్తిగా బుద్ధిహీనుల్లో నుంచి నిన్ను వేరుపరిచాడు కాబట్టి, చీకటిలో నుంచి నిన్ను వేరుపరిచాడు కాబట్టి, వెలుగు సంబంధిగా నేను ఉండాలని కోరుకున్నాడు కాబట్టి, ఆ యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు, వెలుగు నీలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే అనేకులు వెలిగించే సాధనాలుగా మార్చబడడానికి నీ యొక్క ప్రయత్నం చేయాలి. అయితే 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఆయన వెనుతిరగలేదు. ఎందుకంటే నేను నరకంలో యుగాలు ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన అంతకంటే ఎక్కువగా ఈ లోకంలో ఎవరు కూడా యేసులాగా ప్రేమించేవాడు, యేసులాగా శ్రమ పడేవాడు, యేసులాగా ఇబ్బంది పడేవాడు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఒకవేళ తండ్రి ఉంటాడు కొన్ని రోజులే, తల్లి ఉంటుంది కొన్ని రోజులే, భర్త ఉంటాడు కొన్ని రోజులే, స్నేహితులు ఉంటారు కొన్ని రోజులే. అయితే యోబు తన జీవితంలో దేవుడే కావాలనుకున్నాడు. ఎవరు ఉన్నా లేకపోయినా, బిడ్డలు ఉన్నా లేకపోయినా, స్నేహితులు ఉన్నా లేకపోయినా, ఎవరు ఎన్ని అపహేళనలు చేసినా గానీ నాకు దేవుడు ఉంటే చాలనుకున్నాడు. తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, ఏవైతే ఆస్తి పాస్తులు ఏవి అడ్డురావు, కానీ నాకు నా దేవుడే చాలని విశ్వాసంతో ఉన్నాడు. అయితే కోల్పోయిన వాటికి రెండింతలు దీవులు ఏ విధంగా అయితే యోబు తన జీవితంలో పొందుకున్నాడో, నీకు జీవితంలో కూడా నేటి నుంచి ఇంకా రానున్న రోజుల్లో నా ప్రభు నీకు రెండింతల దీవుల దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.
నీవు నమ్మినట్లయితే నీ యొక్క కథను ఆయన మార్చగలడు. నీవు ఆలోచన చేసినట్లయితే నీ యొక్క కథ నువ్వు మార్చుకోలేవు. కానీ దేవుడి పైన నువ్వు ఆరాధన చేసినట్లయితే, దేవుడు కనుక నువ్వు అనుకున్నట్లయితే నిశ్చయంగా నీ యొక్క కథను మార్చి రాయగలిగిన శక్తిమంతుడు, బలవంతుడు నేను ప్రకటిస్తున్నా ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉండొచ్చు, కానీ ఆయన మీద కనుక వివేకం కలిగి ఆయన కనుక వెతికినట్లయితే ఆయన ఆకాశం నుండి నిన్ను నన్ను పరీక్షిస్తా ఉన్నాడు. ఆ యొక్క పరీక్షలు నీవు నేను కనుక పాస్ అయినట్లయితే ఒక ఉన్నతమైన శిఖరాన్ని ఆయన నీకు నాకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటు కృపను, అటు ఆధిక్యతను నువ్వు పొందుకోవాలంటే నిశ్చయంగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన మీద ఆనుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. ఆయన మీద ఆనుకుని ప్రార్థన చేసినట్లయితే, ఆయన ఆనుకుని కనుక నువ్వు మంచి వివేకం కలిగి నువ్వు కనుక భక్తి జీవితంలో ముందుకు కొనసాగినట్లయితే నిశ్చయంగా నిన్ను నన్ను కూడా ఆయన దీవించాలని, ఆశీర్వదించాలని, గొప్ప స్థితిలో ఉంచాలని, గొప్ప అనుభవాలు నీకు నాకు నేర్పించాలని, అనేకులను ప్రభు కొరకు లేపే సాధనాలుగా నీవు నేను మార్చబడాలని, అనేకుల కొరకు దేవుడు ఏ విధంగా అయితే రక్తం చిందించాడో ఆ యొక్క రక్తాన్ని గురించిన సాక్ష్యాన్ని అనేకులు ఎదుట విషయంలో నీవు అనేకులు సాక్షాత్మై ఉండాలని ఆయన కోరుకున్నాడు. అటు కృపలో నువ్వు ముందుకు సాగాలని, అటు దేవులతో నువ్వు ముందుకు సాగాలని, అటు ఆశీర్వాదంతో నువ్వు ముందుకు సాగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అటు కృప, అటు ఆశీర్వాదం యేసయ్య నామములో మనందరము పొందుకునేది గాక. అటు కృపను మనందరం కూడా యేసు నామములో పొందుకునేదము గాక. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.